హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistam అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా TimeCompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, నేను స్పోకెన్ హిందీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నన్ను ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ చేయమని చాలా మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు. నేను అందుకోసమే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లస్ మనం ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే మనం తెలుగులో ఆన్సర్స్ ఇస్తే సరిపోదు, వాళ్ళకి దాన్ని కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్లోనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇంగ్లీష్ రావడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్లోకి మారేటప్పుడు అంటే నేర్చుకునేటప్పుడు, ఇప్పుడు తెలుగు నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఎదురయ్యే సమస్య ఏంటంటే టెన్సెస్, కాలం. ఓకేనా, దేన్ని భవిష్యత్తులో చెప్పాలి, దేన్ని వర్తమానంలో చెప్పాలి, దేన్ని గతంలో చెప్పాలి. ఓకేనా, దేన్ని జరిగిపోయినట్టు చెప్పాలి, దేన్ని జరుగుతున్నట్టు చెప్పాలి, దేన్ని జరగబోయేటట్టు చెప్పాలి అనేది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ వచ్చేస్తుంది. తెలుగు మీడియం వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే మాది తెలుగు మీడియం కాబట్టి మేము మాట్లాడలేమని ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారన్నట్టు. ఓకేనా, అలా ఏం లేదు. చూడండి, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన మాతృభాషనే తీసుకుందాం, తెలుగునే తీసుకుందాం. ఏంటంటే ఒక పిల్లవాడు పుట్టి పెరిగేటప్పుడు ఏంటంటే అతడు మొత్తం గ్రామర్ నేర్చుకొని మాట్లాడాడు. చూడండి, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో అదే చెప్పుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడింది విని డైరెక్ట్ మాట్లాడేస్తాడు, కానీ ఫస్ట్ గ్రామర్ నేర్చుకొని అలా మాట్లాడాడు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏముంటుంది అంటే మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటామంటే ఫస్ట్ రాయడం నేర్చుకుంటాం, అంటే ఆల్ఫాబెట్స్ అవన్నీ నేర్చుకున్న తర్వాత మాట్లాడడం నేర్చుకుంటూ ఉంటాం. అదే మన మాతృభాష అయితే ఎలా ఉంటుంది అంటే ఫస్టే మాట్లాడడం నేర్చుకుంటాం, తర్వాత గ్రామర్ రాయడం అదంతా తర్వాత నేర్చుకుంటాం. ఇంకొక విషయం ఏముంటుంది అంటే మనకు 100% గ్రామర్ రానంత వరకు మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమని అనుకుంటూ ఉంటారు. చూడండి, చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా ఏంటంటే 100% గ్రామర్ వచ్చి ఉండదు. అంటే వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే ఇంగ్లీష్ మదర్ టంగ్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే గ్రామర్ తోటి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అదే వాతావరణంలో కాబట్టి వాళ్ళు గ్రామర్ నేర్చుకొని మాట్లాడరు. అంటే ఏంటంటే 100% గ్రామర్ రానంత మాత్రాన మనం ఇంగ్లీష్ మాట్లాడలేమని అనుకోకండి, అలా ఏమి ఉండదు. ప్రాక్టీస్ అన్నట్టు. లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏపింగ్ అదర్స్, అంటే వాళ్ళని కాపీ కొట్టడమే అంతే. లాంగ్వేజ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మనం కాపీ కొట్టడమే. దానికంటే ముందు మనం టెన్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ టెన్సెస్ నేర్చుకోబోయే ముందు మనం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. ఓకే, చాలామందికి తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే మనం మన నోటితోటి ఏ పదం చెప్పినా దానికి ఒక పేరు ఉంటుంది అన్నట్టు. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. మనకు తెలుసు కదా, క్రియ, సర్వనామం, విశేషణం. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని ఏమంటామంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అన్నట్టు. ఓకేనా, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మన నోటితోటి ఏమన్నా కూడా, ఏ అన్నా లేకపోతే రామన్నా, ప్రతి పదానికి ఒక పేరు ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏమంటామంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. కుమార్ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే అని అన్నాం అనుకోండి. ఓకేనా, ఇప్పుడు దీనిలో కుమార్ అనేది ఒక పదం, దీనికి ఒక పేరు ఉంటుంది. రోట్ అని అన్నాం, దీనికి ఒక పేరు ఉంటుంది. ఏ అన్నాం, దీనికి ఒక పేరు ఉంటుంది. లెటర్ అన్నాం, ఓకేనా, దీనికి ఒక పేరు ఉంటుంది. ఓకే, చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళందరికీ ఏదైనా ఒక పదం చెప్పి దీని పేరేంటి అని చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు. అంటే అందరని కాదు, దానిలో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడినా కూడా వాళ్ళకు తెలిసి ఉండాల్సిన రూల్ ఏం లేదు. నేను చెప్పేదాని ఉద్దేశం ఏంటంటే మనకేంటంటే మార్క్స్ కోసం నేర్పిస్తారు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మన క్లాస్లో, అంతే కదా. 2 మార్క్స్ 3 మార్క్స్ కోసం ఇది నేర్పిస్తూ ఉంటారు. ఇది వస్తేనే మనకు ఇంగ్లీష్ వస్తుందని ఏం లేదు. ఇది రాకపోయినా కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, దీనికోసం చూడండి, నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే నేను ఒక పర్సన్ని చూశాను. అతను ఒక చిన్న ఫార్ములా చెప్పాడు. ఈ ఫార్ములా నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని నాకు అనిపించి నేను మీకు కూడా ఇది చెప్తున్నాను. దీనికి చూడండి, చిన్న ఫార్ములా ఉంటుంది. ఫార్ములా అనాలి మొత్తం. చూడండి, ఫార్ములా అని ఆర్ని పలకొద్దు. ఓకేనా, ఫార్ములా.
ఓకేనా. ఇప్పుడు చూడండి మీకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాలేదనుకోండి, నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్లేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత ఇటు వచ్చేసి మీరు ఏంటంటే ఇందులోకి వెళ్ళి తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. తెలుగుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక వర్డ్ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఫార్ములా అనుకున్నాం కదా. దీన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ లిజన్ అని చూసారా, మైక్ సింబల్, ఓకేనా, స్పీకర్ సింబల్, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తే దాని గురించి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మనకు తెలిసిపోతుంది. అంతేకాకుండా దాని మీనింగ్ కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. దాదాపుగా అన్ని వర్డ్స్కి ఉన్నాయి, కొన్ని వర్డ్స్కి మాత్రం ఇక్కడ లేవు తెలుగులో. ఓకేనా. అంటే దీని ద్వారా మనం మీనింగ్ తెలుసుకోవచ్చు. ఓకేనా, మన వొకాబులరీని పెంచుకోవచ్చు, ప్లస్ దాని ప్రొనౌన్సియేషన్ కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఐ బెగ్ యువర్ పార్డన్. చూడండి, ఇలా ఏదైనా మనకు మధ్యలో వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏమంటారంటే ఐ బెగ్ యువర్ పార్డన్ అంటారు. ఓకేనా. ఇక్కడ మనం ఆర్ పలకొద్దు. చూడండి ఇక్కడ అంటే నేను అంటే క్షమించమని అడుగుతున్నాను అనే అర్థానికి అన్నట్టు, నన్ను క్షమించండి అనే అర్థానికి ఏం యూజ్ చేస్తారంటే ఐ బెగ్ యువర్ పార్డన్ అంటూ ఉంటారు అన్నట్టు. ఓకేనా. చూడండి ఆ ఫార్ములా ఏంటంటే నాపాక్ విఐపి అని ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ చూడండి NAP నాపాక్ విఐపి. ఏం లేదు, ఇది మనకేంటంటే గుర్తుపెట్టుకోవడానికి దీని అంతటినీ ఈ ఒక వర్డ్ లాగా చేసి చెప్పాడు అతను, అదే నేను మీకు చెప్తున్నాను. ఓకే, నాపాక్ విఐపి అని అంటే యాక్చువల్లీ ఏంటంటే మన హిందీ లాంగ్వేజ్లోకి వచ్చేసి చెప్పినట్టయితే ఏమంటారంటే ఎవరైనా పరిశుభ్రంగా లేరనుకోండి వాళ్ళని ఏమంటారంటే నాపాక్ అంటారు అన్నట్టు. ఓకేనా. విఐపి అంటే ఇక మీకు తెలుసు. ఓకేనా, అంటే పరిశుభ్రంగా లేని విఐపి అని గుర్తుపెట్టుకోవడానికి, ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్, అది నాకు నచ్చి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా. దీని ప్రకారం చూడండి, ఇప్పుడు మనకు తెలుసు ఏంటి, నౌన్ అని ఉంటుంది ఒకటి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే అడ్జెక్టివ్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, అడ్జెక్టివ్. యాక్చువల్లీ ఇక్కడ దీన్ని ఏం చదువుతూ ఉంటారంటే ఈ డీని కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. చూడండి, దీన్ని ప్రొనౌన్స్ చేయొద్దు. ఓకేనా, అడ్జెక్టివ్ అనాలి అన్నట్టు. ఓకే, ఇది అడ్జెక్టివ్ అవుతుంది, యాడ్జెక్టివ్ అనొద్దు. ఓకేనా. తర్వాత వచ్చేసి ప్రొనౌన్. తెలుసు కదా మీకు, ఇదేమో నామము, తర్వాత ఇది వచ్చేసి సర్వనామము, అడ్జెక్టివ్ ఇది విశేషణము. ఓకేనా. తర్వాత వచ్చేసి యాడ్వర్బ్. చూడండి ఇక్కడ యాడ్వర్బ్ అన్నప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ డి ప్రొనౌన్స్ చేయలేదు కదా అని దీనిలో కూడా ఏ వర్బ్ అని చదవకండి, ఇక్కడ డి ప్రొనౌన్స్ చేయాలి, ఇక్కడ డి ప్రొనౌన్స్ చేయొద్దు. ఓకేనా. కంజంక్షన్. ఓకే, ఇది వచ్చేసి కంజంక్షన్. తర్వాత వచ్చేసి వర్బ్. ఓకేనా, ఇది వచ్చేసి వర్బ్. తర్వాత వచ్చేసి ఇంటర్జెక్షన్. ఓకే, ఇంటర్జెక్షన్. చూడండి, ఇది కంజంక్షన్. ఓకేనా, ఇది కంజంక్షన్, ఇంటర్జెక్షన్ కాదు, ఇంటర్జంక్షన్ అనకండి. ఓకేనా, ఇంటర్జెక్షన్. ఓకే. తర్వాత వచ్చేసి ప్రిపోజిషన్. ఓకేనా. చూడండి, మనం మామూలుగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ప్రీపోజిషన్ అని అంటూ ఉంటాం, అది కాదు, దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ప్రిపోజిషన్. చూడండి, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వొకాబులరీ రావాలి, అంటే దానిలో ఉండే పదాలు రావాలి. ఓకేనా, గ్రామర్ రావాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ రావాలి అన్నట్టు. ఓకేనా, అందుకోసమే ఇలా చెప్తున్నాను. ఇవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే. ఓకే, ఈ 8 ఉంటాయి. ఈ 8 గురించి మనం మామూలుగా మీకు తెలుసుకోవాలి అని అంటే చూడండి, మీరు గూగుల్ ఓపెన్ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రాన్స్లేట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక్కొక్క వర్డ్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు అడ్జెక్టివ్ అని ఉంది, ఈ అడ్జెక్టివ్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ దాని విశేషణం అని ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, ఇలా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి కంజంక్షన్ అనుకోండి. ఓకే, కంజంక్షన్ గురించి కాపీ చేసుకుందాం, కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, చూడండి, అంటే మనం మిక్స్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, అండ్, బట్, ఇఫ్ ఇలా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని యూజ్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. ఓకేనా, అలా మనం ఒక్కొక్కటి మీరు ఇక్కడ కాపీ చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. దాని తెలుగులో ఏమంటారు అనేది చెప్పడానికి అన్నట్టు. చూడండి, ఇవి వస్తేనే ఇంగ్లీష్ వస్తుందని ఏం లేదు. ఓకేనా, ఇవి రాకపోయినా కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లెసన్లో ఏంటంటే మనం ఒక్కొక్క టెన్సెస్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ట్యూటోరియల్స్ చూశాను. చాలా ట్యూటోరియల్స్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఇస్తారు, ఇంగ్లీష్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని తెలుగులోకి
ట్రాన్స్లేట్ చేయమని అంటూ ఉంటారు. అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే అంత రాదని నా అభిప్రాయం. అంతగా రాదని. ఇప్పుడు మనం ఎలా నేర్చుకుందామంటే ఫస్ట్ తెలుగులో రాసి దాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అలా చేయడం వల్ల ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఇలానే ఎందుకు చేయాలి అనేది మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అనేవి అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకేనా, సో నెక్స్ట్ లెసన్ నుంచి మనం వాటి గురించి నేర్చుకుందాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.